జస్ట్ ఒక్క రూపాయి. అవును. జస్ట్ 1 రూపీని 30 డేస్‌లో 54 కోట్లగా మార్చడం పాసిబుల్ అని నేను చెప్తే నమ్ముతారా? నమ్మబుద్ధి అవ్వట్లేదు కదూ! లెట్స్ డూ ఎ స్మాల్ మ్యాజిక్ క్యాలిక్యులేషన్ నౌ. డే 1 రోజు మీరు 1 రూపీతో స్టార్ట్ చేస్తారు. అండ్ దీన్ని ప్రతిరోజు డబల్ చేస్తూ వెళ్తారు. డే 2 1 రూపీ 2 రూపీస్ అవుద్ది. డే 3 4 రూపీస్ అవుద్ది. డే 4 8 రూపీస్ అవుద్ది. ఇలా రోజు మీ దగ్గరున్న అమౌంట్ని డబల్ చేస్తూ వెళ్తే డే 10కి మీ దగ్గర జస్ట్ 512 రూపాయలు, అంటే జస్ట్ 512 రూపీస్ ఉంటాయి. అంతేనా? వాట్స్ బిగ్ డీల్ అంటారా? కానీ వెయిట్, మ్యాజిక్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. డే 20కి, అంటే 10 డేస్ తర్వాత మీ 1 రూపీ ఎంత అవుద్దో తెలుసా? డే 20కి అది 5,24,000 అవుద్ది వితిన్ 20 డేస్. అంటే డే 1లో 1 రూపీ డే 10కి 512 రూపీస్ అయింది. డే 10లో 512 రూపీస్ డే 20కి 5,24,000 అయింది. చూసారా? రెండిట్లో 10 డేస్ మాత్రమే డిఫరెన్స్, కానీ అమౌంట్లో డిఫరెన్స్ చూసారా? అండ్ ఫైనలీ డే 30 రోజు డబల్ అవుతూ వచ్చిన మీ 1 రూపీ డే 30కి 53,68,00,000 అవుద్ది. అంటే రౌండ్ ఫిగర్గా 54 క్రోర్స్. ఇది వినడానికి చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది కదా. ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నాది సేమ్ ఫీలింగ్. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ఆల్బర్ట్ ఐన్స్టైన్ దీన్ని ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అన్నారు. బట్ వెయిట్, రియల్ గేమ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఈ క్యాలిక్యులేషన్ చూసి స్టాక్ మార్కెట్లో ఈరోజే డబ్బుల్ని డబుల్ చేసి 30 డేస్లో కోట్లు సంపాదిస్తాను అనుకుంటున్నావా? ఇలా అస్సలు అవ్వదు. ఎందుకంటే ఇది రియాలిటీ. స్టాక్ మార్కెట్లో ఇదంతా పనిచేయదు. ఇది ఒక పెద్ద ట్రాప్. స్టాక్ మార్కెట్లో రోజు మీ మనీని 100% ప్రాఫిట్, అంటే డబుల్ చేయడం హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఈ ఎల్యూజన్ని క్యాష్ చేసుకోవడానికే చాలామంది ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్, డబ్ల్యూ మనీ, ఇంకా F&O అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ టిప్స్ ఇస్తూ ఉంటారు. ఈరోజు డబుల్ చేసే ఆశ 90% రీటైల్ ట్రేడర్స్ ఉన్న క్యాపిటల్ మొత్తం జీరో చేసుకుంటారు. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో 1 రూపీ 30 డేస్లో 54 క్రోర్స్ అవ్వడం కరెక్టే, కానీ రియల్ లైఫ్లో రోజు 100% రిటర్న్ ఇవ్వడానికి అది మ్యాజిక్ షో కాదు. ఎస్, కొన్ని సందర్భాల్లో మంత్లీ 30-50% రిటర్న్స్ వస్తాయి, కానీ అది ఎప్పుడంటే ఆ కంపెనీకి ఒక పెద్ద ప్రాజెక్ట్ రావడం, లేకపోతే వాటి యాసెట్స్ పెరగడం, ఆర్ మీరే కరెక్ట్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసినప్పుడు. 30-50% రిటర్న్స్ మీకు మంత్లో రావడం ఈజ్ నాట్ ఎ జోక్. ఎందుకంటే ది ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టారికల్లీ డెలివర్స్ లాంగ్ టర్మ్ సిఏజిఆర్ రిటర్న్స్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 12-15%. ఇంకా కొంతమందికి అయితే 5-7%లోనే రిటర్న్స్ వస్తాయి. వీటిని ఓవర్కమ్ చేయాలంటే స్మార్ట్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. అది ఎలానో మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. మరి ఐన్స్టీన్ చెప్పిన ఆ ఎయిత్ వండర్ స్టాక్ మార్కెట్లో ఎలా పనిచేస్తుంది? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ది రియల్ కాంపౌండింగ్. స్టాక్ మార్కెట్లో కాంపౌండింగ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ రిటర్న్ కాదు, టైం. రోజు 100% రిటర్న్ రావాలనుకోవడం అత్యాశ. మనం ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఒక స్టాక్ 15% రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం. మీరు అందులో 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఈ టేబుల్లో చూడండి, ఫస్ట్ ఇయర్ మీకు 1,50,000 ప్రాఫిట్ వస్తుంది, అంటే 1.5 lakhs గెయిన్ అయ్యారు. సెకండ్ ఇయర్ ఇందులో 1.72 lakhs వస్తుంది. మీ అమౌంట్ టోటల్గా 13,22,500 రూపీస్ అవుతుంది. అలా 10 ఇయర్స్కి
మీకొచ్చే ఫైనల్ అమౌంట్ 40,45,558 రూపీస్. చాలామంది జనాలు 10 ఇయర్స్‌లో 40 లాక్స్ ఏనా అంటే అప్రాక్సిమేట్లీ ఇయర్‌కి 4 లాక్స్ అని ఆలోచించి ఇక్కడనే ఆపేస్తారు. కానీ ఇందాక చెప్పా కదా, కాంపౌండింగ్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ టైం. మీకు 17th ఇయర్‌లో 10 లాక్స్ 1 క్రోర్ అయిపోయింది. మీరు ఇక్కడ టేబుల్ చూడండి. 17th ఇయర్‌లో 10 లాక్స్ 1 క్రోర్ అయిపోయింది. అంటే 10 లాక్స్ 40 లాక్స్ అవ్వడానికి 10 ఇయర్స్ అయింది. బట్ అదే ఇంకొక 6-7 ఇయర్స్‌లో అప్రాక్సిమేట్లీ 60 లాక్స్ గెయిన్ అయ్యారు. ఎవరైతే 10th ఇయర్‌కి ఎగ్జిట్ అవుతారో వాళ్ళు ఈ నెక్స్ట్ మ్యాజిక్‌ని మిస్ అయిపోతారు. సినిమా అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ఇంకా సినిమా ముందుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ చూడండి, 1 క్రోర్ అవ్వడానికి 17 ఇయర్స్ అయింది. బట్ 2 క్రోర్స్ అవ్వడానికి జస్ట్ 5 ఇయర్స్ పట్టింది. చూసారా? ఇది రియల్ కాంపౌండింగ్ అంటే. అండ్ వితిన్ 3 ఇయర్స్‌లో 3 క్రోర్స్ అయింది. 30th ఇయర్‌లో మీ దగ్గర ఉండే అమౌంట్ 6,62,11,779 రూపీస్. అండ్ ఆల్సో మీరు జస్ట్ 30th ఇయర్‌లోనే అంటే ఒక్క 1 ఇయర్‌లో 86,36,319 రూపీస్ ప్రాఫిట్ వస్తది. ఏది 30th ఇయర్‌లో. దీన్ని అసలైన కాంపౌండింగ్ అంటారు. మీకు ఫస్ట్ 10 ఇయర్స్‌లో వచ్చిన గెయిన్ కన్నా 2x గెయిన్ జస్ట్ 1 ఇయర్‌లోనే వస్తుంది. మీకు తెలిసిన బిలియనర్స్ లైక్ బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, అంబానీస్, అడానీస్ వాళ్ళ వెల్త్ కూడా సేమ్ ఇలానే ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుంది. మీరు ఇక్కడ గ్రాఫ్ చూడండి. ఇది వారెన్ బఫెట్ వెల్త్ గ్రాఫ్. మీరు ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్‌లో గ్రాఫ్ చాలా కిందికుంది. కానీ ఒక్క స్టేజ్ దగ్గర సడన్‌గా పైకెళ్తుంది. అంటే సడన్ ఇన్ ద సెన్స్ ఒకేసారి 100x అవ్వడం కాదు. బట్ యూ కెన్ సీ ది క్యాజువల్ గ్రోత్, ది ఇంక్రీజింగ్ గ్రోత్ హియర్. దిస్ ఈస్ హౌ ది వెల్త్ ఈస్ క్రియేటెడ్. సో వీడియో కంక్లూజన్ ఏంటంటే 1 రూపీ 55 క్రోర్స్ అవ్వడం ప్యూర్లీ ఎ మ్యాథమెటికల్ మ్యాజిక్ టు అండర్స్టాండ్ కాంపౌండింగ్. దాన్ని స్టాక్ మార్కెట్‌లో గెట్ రిచ్ క్విక్ స్కీమ్‌లా వాడితే ఉన్న మనీ కూడా పోతుంది. స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలంటే మీకు కావాల్సింది 3 విషయాలు. నంబర్ 1 డిసిప్లిన్, నంబర్ 2 కన్సిస్టెన్సీ, నంబర్ 3 పేషెన్స్. రాతోరాత్ కరోడ్పతి అయిపోవాలన్న ఆశని పక్కన పెట్టి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ చేయండి. కాంపౌండింగ్ డెఫినెట్లీ మీ లైఫ్లో ఎయిత్ వండర్లా పనిచేస్తుంది. ఈ వీడియో మీకు ఒక రియల్ ఐ ఓపెనింగ్లా అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎఫ్&ఓలో రోజు మనీ డబుల్ చేసుకుందామని ట్రై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇంకా చాలా రియలిస్టిక్ అండ్ జెన్యూన్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ఇన్వెస్టింగ్ సేఫ్లీ. సైనింగ్ ఆఫ్.